దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నేం బ్రతుకలేను, క్షణమైనా నేం బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నేం బ్రతుకలేను, క్షణమైనా నేం బ్రతుకలేను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. నీ చేతి నీడలు నన్ను దాచుకొంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నేం బ్రతుకలేను. నీ వాక్కులన్నీ వాగ్దానములే, నీ వాక్కు పంపి స్పష్టతని చదివి. నీ వాక్కు అన్ని వాగ్దానములే, నీ వాక్కు పంపి స్పష్టతని చదివి. వాగ్దానములు మార్పులేనివి, వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నేం బ్రతుకలేను, క్షణమైనా నేం బ్రతుకలేను. ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నేం బ్రతుకలేను, క్షణమైనా నేం బ్రతుకలేను. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నేం బ్రతుకలేను, క్షణమైనా నేం బ్రతుకలేను. హల్లెలూయా. న్యాయాధిపతుల్లో 13వ అధ్యాయము 17వ వచనం కానించి, మనోహకి నీ మాటలు దేవుడు దూత మనోహాని భార్యకి ఒక కనపడి దర్శనం ఇచ్చిందన్నమాట. ఆవిడ గొడ్రాలు, పిల్లలు లేరు ఆవిడకి. పిల్లలు లేకపోతే నీ పిల్లల్ని ఇస్తాను, నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పిందన్నమాట. పొలంలో పనిచేసేప్పుడు చెబితే ఈ మాటలు ఎత్తుకొచ్చి భర్తకి చెప్పింది. భర్త పేరు మనోహ, భార్య పేరు ఏంటో రాసలేదు కానీ అక్కడ భర్త పేరు మనోహ. ఆ మనోహకి చెప్పింది మాట, ఇట్లాగా నాకు ఒక మనిషి కనపడి ఇట్లా నీ గర్భవతి అవుతావు, కుమారుని కంటావు అని చెప్పింది అని చెప్పింది. చెబితే ఈ మనోహ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుడికి ప్రార్థన చేసి, నా భార్య కనపడింది ఎవరో ప్రభు, మళ్ళీ నేనున్నగా కనపడి ఆ కుమారుడు ఎలా జీవించాలో నాకు తెలియదు, నాతో కూడా మాట్లాడమని ప్రార్థన చేశాడు అన్నమాట. ప్రార్థన చేశాడు. దేవుడి స్తోత్రం. అలాగే మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. మనం ఏ మాట చెప్పినా ఈ మాట ఇదేం చెబుతుంది, ఎందుకు చెప్పింది, ఈవిడికి ఏం జరిగిందని మనం ప్రార్థన చేసుకున్నాం అనుకో, దేవుడు మనకు తెలియపడతాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఈ మనోహ భార్య ఇద్దరు ఉన్నప్పుడు పొలంలో మళ్ళీ అప్పుడు కనపడింది దేవదూత. కనపడి
మీకు కుమారుడు కలుగుతాడో ఆ కుమారుడికి సంసోన్ అని పేరు పెడతారో అని చెప్పిందంట. ఆ కుమారుడు పుట్టిన మొదలుకొని నాజీరు చేయబడిన వాడు. ఆ కుమారుని తల మీదకి మంగళకత్తి వెళ్ళకూడదు. నాజీరు చేయబడిన వాడు. ఆయన ద్రాక్షారసం అవి తాకూడదు అని చెబుతుందన్నమాట. చెబితే చెప్పి వెళ్ళిపోద్ది. ఆనాటి నుంచి ఇక మనోహ తర్వాత గర్భవతి అవుద్ది. మనోహ భార్య గర్భవతి అయి కుమారుని కంటది. కుమారుని కంటే అప్పుడు ఆ కుమారుడికి సంసోన్ అని పేరు పెడతారన్నమాట. సంసోను అని పేరు పెడతారన్నమాట. పేరు పెడితే అట్లాగట్లాగా పెద్దోడు అవుతూ ఉంటాడు. పెద్దోడు అవుతూ ఉన్నప్పుడు అట్లాగే ఉంటాంగా పెద్దోడు అయిన తర్వాత ఎక్కువ వయసు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈ సంసోను తల్లిదండ్రులకు చెప్పకుండా ఒకసారికి వెళ్ళాడు. ఇది ఎక్కడ 14వ అధ్యాయంలో సంసోను తిమ్మత్తునకు వెళ్ళి తిమ్మత్తులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక కుమార్తెను చూశాను. ఫిలిష్తీయుల కుమార్తెను చూశాడంట. కుమార్తెను చూసి అతడు తిరిగి వచ్చి తిమ్మత్తులో ఐగుప్తీయుల కుమార్తెలలో ఒకతను చూసితిరి. మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనులలో కుమార్తెలు లేరనుకొని అన్ని జనులలో కానీ స్త్రీకి అని నీ జనులలో నీ స్వజనులలో లేరనుకుని నువ్వు ఆ ఐగుప్తికి వెళ్ళావా పిల్లల్ని చూసుకోవటానికి అని అన్నారు. అన్న తర్వాత అతను ఏమన్నాడు, నాకు తెలీదు, ఆ పిల్లల్ని నేను ప్రేమించాను, ఆవిడని తెచ్చి నాకు పెళ్లి చేయండి అని అన్నాడు అనమాట. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఇక ఏమో దేవుడు అంశాన్ని పుట్టాడు కదా, దేవుడు వరాన్ని పుట్టాడు కదా, దేవుడు ఇచ్చాడు కదా, మరి ఆయన చిత్తం ఏముందో సర్లే అతను ప్రకారమే జరిగిద్దాము అని వీళ్ళు కూడా వెళ్ళారన్నమాట. సంసోను తీసుకుని వెళ్ళారు పిల్లల చోతకి వెళ్తే వెళ్ళే దారిలో ఒక అడుగులో ఒక సింహం ఎదురుగా వచ్చిందన్నమాట. ఎదురుగా వస్తే ఆ సింహాన్ని దేవుడు ఆత్మ వచ్చింది కదా, ఆత్మ వస్తుంది సంసోన్కి. ఆత్మ వచ్చినప్పుడు ఆ సింహాన్ని చీల్చేస్తాడనమాట. చీల్చి అక్కడ పడేసేస్తాడనమాట. పడేసి అప్పుడు మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ తర్వాత రోజున వెళ్దామని మళ్ళీ అప్పుడు వెళ్ళి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు మళ్ళీ బయలుదేరుతారు. దేవుని స్తోత్రం. బయలుదేరి ఇక్కడ అప్పుడు ఇదేముంటుంది ఇప్పుడు అటువంటి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా, అట్లాగే ఆ పెళ్ళి కుదుర్చుకుని ఇక అప్పుడు విందు చేశారన్నమాట. విందు చేసి 7 రోజులు విందు చేశారు. 7 రోజులు విందు చేస్తే ఆ విందులో సంసోను వాళ్ళకి బామ్మర్దులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పైకాడు వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, వాళ్ళకి ఒక పొడుపు కథ వేసాడు అనమాట. పొడుపు కథ అయితే ఆ పొడుపు కథ ఇప్పితే బలమైన దాంట్లోంచి తీపి వచ్చింది అని కథ వేస్తాడనమాట. బలమైంది ఏదాన్ని అందులో ఉంది తేనె పుట్టిందిగా. ఈయన చంపేసిన మొహంలో తేనె పట్టు వచ్చింది. రెండోసారి వెళ్ళేటప్పుడు ఆ తేనె పట్టుని తీసుకుని కొంత తిని కొంత ఎత్తుకెళ్ళి ఆ అమ్మలకి ఇచ్చాడనమాట. అది ఇలా పడిపోయేది అందేసాడు. బలమైన దాంట్లోంచి తీపి వచ్చింది అని కథ వేసాడు వాళ్ళకి. కథ అయితే 7 రోజుల్లో మీరు చెప్పగలిగితే నేను మీకు ఇన్ని దుస్తులు బట్టలు ఇస్తాను, లేకపోతే మీరు నాకు ఇవ్వాలి
అని చెప్పి చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం అని చెప్పేటప్పటికి ఆ 7 రోజులు అయిపోతుంటే వీళ్ళేమో అది తెలుసుకుంటాకి వీళ్ళకి తెలియదుగా భార్య అని అడుగుతున్నారు, సంసోన్ భార్యని. నీ భర్త ఏదో పొడుపుగా చేశాడుగా, మాకు చెప్పది అని అడుగుతున్నారు అనమాట. అడుగుతుంటే ఆవిడేమో ఇది అడుగుతుంటే ఆవిడని సంసోన్ అడుగుతుంటే సంసోన్ చెబుతలు అయ్యా చెప్పుకొస్తున్నాడు అనమాట, దాటిపోతున్నాడు. అటే చెప్తే చెబుతలేదని పని ఊరుకున్నా ఇల్లు ఊరుకొని ఇస్తలా, నువ్వు చెబుతావా ఆ సంసోన్ని అడిగితే చెబుతావా చెప్పవా, లేకపోతే నిన్ను మీ నాన్న చంపేస్తామంటున్నారు అంటున్నారన్నమాట. అటు బాధపడి ఇటు బాధపడి మయ్యన ఆ అమ్మాయి నలిగిపోయి సంసోన్ని అడిగింది, నువ్వు నన్ను ప్రేమించానన్నావు అంతా ఉత్తిదే, మరి నువ్వు నన్ను ప్రేమిస్తే నేను అడిగింది చెప్పేంటి అని అంటే అప్పుడు చెప్పాడనమాట, భార్య అనేగా అని చెప్పాడనమాట. బలమైన దాంట్లో తీపి వచ్చిందంటే బలమైనది ఏముందో సింహం దాంట్లో తీపి వచ్చిందంటే సింహంలో కలేబారంలో తేనెబొట్టు వచ్చింది అని చెప్పాడనమాట. చెప్పేటప్పటికి ఈవిడ వెళ్ళి వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళకి చెప్పేసేటప్పటికి వాళ్ళు ఈయనకి లాస్ట్ రోజుని ముందు రోజుని చెప్పారన్నమాట. పాట పాడుతున్నారు. ఇక బలమైనదే సింహమే కదా, సింహం దాంట్లోంచి తీపి వచ్చింది అని పాట పాడుతున్నారంట. అప్పుడు ఇక ఈ సంసోన్ ఓడిపోయినట్టుగా వాళ్ళు గెలిచారు. అప్పుడు సంసోన్కి మైండ్ పోయి అక్కడికి వెళ్ళిపోయి ఒక 300 గుంట నక్కలను పడతాడనమాట. పట్టి ఒకదానికి తోకలు చుట్టి అంటించేస్తాడనమాట. శాలలో వదిలేస్తాడు. అవన్నీ తగిలాడిపోతాయి పాపం, శాలలో పైర్లు పోతాయి, తగిలాడిపోతాయి. అప్పుడు అప్పుడు కాదు, తర్వాత స్తోత్రం క్షమించంతాయి. ముందు మూదోళ్ళని కోస్తాడనమాట. ఏంటో ఫిలిష్తీ దగ్గరికి వెళ్ళి దగ్గర అట్లా డబ్బులు తెచ్చి ఎలగిస్తాడనమాట, దుస్తులు బట్టలు కొనుక్కోమని. ఇక మైండ్ పోయి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇట్లా మైండ్ పోయి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఈ భార్య వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ మామగారు, అతను సంసోన్ స్నేహితుడని ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనకి ఇచ్చేసేస్తాడు ఈవిని, చేసేటప్పటికి సంసోన్కి మైండ్ కుదుపడి మళ్ళీ వచ్చేటప్పటికి భార్య దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ మామ వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్తామంటే మా ఆవిడ దగ్గరికి వెళ్తున్నానంటే, మీ ఆవిడే నువ్వు వెళ్ళిపోయావుగా, మైండ్ పోయి వెళ్ళిపోయావుగా, నువ్వు రావాలనుకునేక నీ స్నేహితుడు ఒక ఆయన ఉన్నట్టుగా ఆయనకి ఇచ్చేసాను అని చెబుతాడనమాట. ఇప్పుడైతే ఏమైంది, తన సెల్లు ఉంది అందమైంది, ఆ పిల్లని చేసుకో నువ్వు అని అంటాడనమాట. అనేటప్పటికి మళ్ళీ తిక్కొచ్చేసి మళ్ళీ మైండ్ పోయి మళ్ళీ వెళ్ళిపోయి 300 గుంట నక్కం పట్టుకుని గుంట నక్కం పట్టాడంటే చూడు, మరి నువ్వు గుంట నక్కం పట్టలేం మనం, అక్కడ దాకేందుకు ఒక కుక్కను పట్టలేం మనం. 300 గుంట నక్కలు పట్టాడంట. పట్టి ఒకదానికి తోకలకే కట్టి డ్యూటీలు కట్టి ఆ ఫిలిష్తీయులు చాలాలోకి వదిలేస్తే అవన్నీ తగిలాడిపోయినాయి అన్నమాట. అయితే ఈ పని ఎవరు చేశారా అని చెప్పి వాళ్ళు సంసోన్ ఎస్సేసి ఉంటాడు అని చెప్పేసి, సంసోన్ మామ ఉన్నాడు కదా, సంసోన్ మామ సంసోన్ భార్య ఉందిగా, వాళ్ళిద్దరిని చంపేశారు అన్నమాట. ఇంట్లో పెట్టి తగలమెట్టేశారు. సంసోన్ చేసిన పనికి శిక్షించారు వీళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిక్షించారన్నమాట. వాళ్ళిద్దరూ ఆట చనిపోయారన్నమాట. వాళ్ళు దేవుడికి సంసోన్కి మైండ్ పోయి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. తిరుగుతుంటే ఇక ఆ ఫిలిష్తీయులు ఎక్కడ పట్టుకుంటారో అని ఇక సంసోన్ అటు ఇటు తిరుగుతుంటే ఈ ఫిలిష్తీయులు కనపడగా వదిలేసి ఊరుకున్నారు. అట్లాగే దేవుడు ఆజ్ఞ మీరాడు సంసోన్. సింహాన్ని, బలమైన సింహాన్ని చంపకూడదు,
తేనె తినకూడదు అన్నాడు దేవుడు. తేనె తిన్నాడు. అలా ఆజ్ఞ మేరకుండా దేవుడి ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ దేవుళ్ళ ముందు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.